వచ్చింది మనకు సబ్సిడీలో గ్రాస్ కటింగ్ మిషన్ తెచ్చుకున్నారు. దీన్ని ఇప్పుడు మనం ఫిట్ చేద్దాం, అసెంబుల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, యాస్పిక్ కంపెనీలో వచ్చింది. యాస్పిక్ కంపెనీ వచ్చేసి ఒక 30-40 ఏళ్ళ కింది జమానా కంపెనీ, బ్రాండెడ్ 35cc ఇంజన్, హెవీ మోడల్. దీంట్లో టూల్ కిట్, వైర్ బాక్స్, సేఫ్టీ గార్డ్, ఆయిల్ మగ్, హ్యాండిల్స్, రాడ్, 2 blades, ఫుల్ బెల్ట్, ఇలా సెట్ చేసుకొని లాక్ గేర్ లాక్ చేయడం.
ఈ బ్లేడ్ ఇలా ఉంటుంది. లాక్ లేకపోతే సెట్ కాదు. టూల్స్ కిట్ కంపల్సరీ మిషన్ ఎక్కడికి పోతుందో అక్కడికి 3 వస్తువులు 1 2 3 ఈ 3 వస్తువులు కంపల్సరీ తీసుకోవాలి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. సడన్గా నువ్వు అటు ఇటు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ టూల్ కిట్ కంపల్సరీ మిషన్ తోటి మెయింటైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఎక్సిలేటర్ వైర్ ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. కొత్తదానికి ఇది ఎయిర్ ఫిల్టర్ క్యాప్, ఎయిర్ ఫిల్టర్ డస్టర్, ఇది కార్పొరేటర్ 35 cc, ఇది చౌక్ పైకి ఉంది, చౌక్ ఆఫ్, చౌక్ ఆన్. ఓకే, ఇది ఆఫ్ ఉంది, చౌక్ ఆన్ చేసాం, చౌక్ ఆఫ్. చౌక్ ఆన్లో ఇట్లా క్లోజ్ అవుతుంది, చౌక్ ఆఫ్లో ఇట్లా క్లోజ్ అవుతుంది, హోల్ ఓపెన్ అవుతుంది. మన ఎక్సిలేటర్ వైరు ఇందులో ఈ నాబులో ఇక్కడ ఉంది, ఈ లైన్లో సెట్ చేసి తీసి పెట్టేసారు. ఇప్పుడు చూడండి, ఓకే, ఇలా ఆడాలి. ఇక్కడ ఎలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ బటన్, ఆన్ ఆఫ్ బటన్. ఇది ఆన్ ఆఫ్ బటన్ వైర్లు సేమ్ కలర్ ప్యాటర్న్ చేయాలి. ఇక్కడ సేమ్ పెట్రోల్ ట్యాంక్, ఆయిల్ ట్యాంక్, ఫైల్ ఉంచడానికి. ఇది ఆయిల్ ట్యాంక్ సపరేట్గా ఉంటుంది 4 స్ట్రోక్ ఇంజన్లకు. అందరు మెకానిక్లు ఏమో చెప్తారు తెలియదు, కొందరు సేల్స్ మ్యాన్స్ కూడా చెప్తారు దీంట్లో 60 mm 70 mm అని పోయాలని. అది అందరు తప్పు ముచ్చట. మ్యాక్సిమం ఈ ఆయిల్ పావుతోటి 100 ml వస్తే కరెక్ట్ 90 ml పడుతుంది. దీంట్లో 90 ml మెయింటైన్ చేయాలి. అంతకు తక్కువ మెయింటైన్ చేస్తే బెల్ట్ కొట్టేస్తుంది. అందరూ డీలర్లు మెకానిక్లు 60, 70, 80 ml పోయాలంటారు. తప్పు ముచ్చట 90 ml కంపల్సరీ పోయాలి. ఇక్కడ దీంట్లో ఆయిల్ పోయాలంటే 20-40 ఆయిల్ పోయాలి, లేదంటే 40 ఆయిల్ పోయచ్చు. మనం సర్వో కంపెనీ వాడుతున్నాం. సర్వో అయితే నాకు బెస్ట్ అనిపించింది, ఇదే వాడుతున్నాం. చూడండి, ఇది 10 గంటలకు ఒకసారి పాత తీసేసి కొత్త కంపల్సరీ 100 ml. ఓకే, 90 ml వస్తే ఇలా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఏం కాదు. కంపల్సరీ ఈ లెవెల్ వరకు చూసుకోవాలి ఆయిల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 800 ml పడుతుంది. ఓకే, మనమైతే 1/2 లీటర్ పోస్తున్నాము. ఈ కొత్త మిషన్లు ఎప్పుడైనా 30 గంట లేదంటే గంట సేపు, లేదంటే ఒక 60 రూపాయల పెట్రోల్ మందం చాలు చేసి కూలింగ్ కంపల్సరీ పెట్టాలి కొత్త మిషన్లకు. ఇది కంపల్సరీ, ఏ మిషన్ అయినా కానీ 1/2 అవర్ లేదా 30 గంట కంపల్సరీ కూలింగ్ నడిస్తేనే మనకి ఇంజన్ మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్,
పెట్రోల్ ఫిలప్ చేసాం మనము పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ పోసినాం కదా, కొట్టేస్తే చాలా అయితే తప్పు ముచ్చట, అసలు చాలా కాదు. మనకు కార్పొరేటర్ కింద ఒకటి తెల్లటి గుడ్డు ఉంటుంది. ఈ ఐటమ్ ఎప్పుడు చాలు చేయాలన్నా 1కి 5 సార్లు కంపల్సరీ ప్రెస్ చేయాలి. అట్లయితేనే మనకు స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇందులో పెట్రోల్ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఇది కొద్దిగా మోషన్లో లేదు, లైట్గా మోషన్ పెట్టినాం మనము. ఈ మోషన్ కొద్దిగా ఎక్కువ పెట్టడంలో చాలా అయింది. చూడండి, అక్కడ ముందట రొటేట్ అవుతుంది. మోషన్ కొద్దిగా తక్కువ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ లైట్గా డౌన్ చేయాలి. ఓకే, మోషన్ తక్కువ అయిపోయింది. మోషన్ ఎక్కువ పెట్టాలన్నా తక్కువ పెట్టాలని ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ నట్టు ఉంటుంది. ఇక్కడ ఈ నట్టు కొద్దిగా టైట్ చేసిన కొద్ది మోషన్ ఎక్కువ అవుతుంది.